ఈరోజు ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎత్తిపోయింది. టీడీపీ కూటమికి సంబంధించినటువంటి ఇదంతా పోయిందిగా. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గురించే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు సార్. వీళ్ళకి ఎక్కువ రోజులు అవకాశమే లేదు. రాబోయే రోజుల్లో తొందరలోనే ఎలక్షన్ వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. వీరు ఇప్పటికైనా సరే జరిగినటువంటి చట్ట ప్రకారం ఉన్నటువంటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం తప్పులేదు, కానీ దీన్ని కక్షపూరితంగా చేస్తూ మీరు అక్కడ పెట్టండి మేము ఇక్కడ పెడతామని చెప్పేసి ఆరోగ్యం బాగలేనటువంటి వ్యక్తిని కక్షపూరితంగా ఆరోగ్యం బాగుందని మెడికల్ రిపోర్ట్లు ఇస్తుంటే బాగాలేదని మీరు చెప్తారు. రిమ్స్ హాస్పిటల్ మీద కేసు వేయండి, వాళ్ళు బాగున్నదని చెప్తున్నారట కడప. సార్ ఆరోగ్యం బాగలేదని మొన్న కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత ఏమన్నా మరి వాళ్ళు చెక్ చేస్తే మరి వాళ్ళకి అలా అనిపించిందేమో. గుంటూరులో మన రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఆ ఇష్యూలో గుంటూరు సూపరింటెండెంట్ గారు ఇచ్చిన రిపోర్టు ఆమె ఏమీ జరగలేదని ఇచ్చింది. కానీ మళ్ళీ ఇంకొక హాస్పిటల్లో వాళ్ళు వేరే విధంగా ఉన్నదని ఇచ్చారు. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రకంగా ఇచ్చేటటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుంది ఏందనేది చూడాలి సార్. ఖచ్చితంగా ఇదంతా కూడా కక్షపూరితంగా జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారా, విజయసాయి రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారా, సజ్జల గారి దగ్గరికి తీసుకెళ్తారా, ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు, పెద్దిరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారా, ఎవరి దగ్గరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కోసం ఎంత దూరమైనా పోవడానికి వాళ్ళు పాటిస్తారు. అదే మాకు కనపడతా ఉంది. అరుణ గారు సార్, ప్యానెల్ లో పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. నేను ఇది ఒకటి మర్చిపోయా. పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మాత్రమే ఇది జరుగుతా ఉంది. పోసాని మురళీకృష్ణ గారికి సంబంధించింది. పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు ఆనందపడేటటువంటి పరిస్థితి కాదు. ఇది మరిన్ని రోజులు ఆనందపడాలని, ఆ కళ్ళల్లో ఆనందం చూడాలని వాళ్ళ వీర మహిళలు, వాళ్ళ కూటమి సభ్యులు అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ పోసాని మురళీకృష్ణ గారిని దాన్ని చూసి సైకో ఆనందం పొందుతా ఉన్నారు వీళ్ళంతా కూడా. మీ విలువైన సమయాన్ని ఒక నిమిషం తీసుకున్నాను. ఓకే, నిజమేంటండి అంత ఆనందం పొందుతున్నారా? అయ్యో అసలు చూడ ముసి ముసి నవ్వులు. అసలు ఎందుకు ఆడ ఓడిపోయినందుకు బాధపడాలి కదా, ఉత్తరాంధ్రలో ఓడిపోతున్నందుకు బాధపడాలనా, ఇక్కడ పోసారి గారిని లోపలేసినందుకు నవ్వాలనా? మరి ఏం చేస్తున్నారు? ఉత్తరాంధ్ర కూటమి ప్రభుత్వం నిలబెట్టలేదు, మద్దతు ఇచ్చిందంటే పాపం కష్టపడకండి. అదే మద్దతు ఇచ్చారా, కూటమి మద్దతు ఇచ్చారా? మా వాళ్ళని ఎవరు నిలబెట్టలే, మద్దతు మాత్రం ఇచ్చారు. కష్టపడకండి. అరుణ గారు మాట్లాడనివ్వండి. అరుణ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు కాదు సార్, మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకి సానుకూలంగా ఆలోచించి ఒక సలహా ఇచ్చాం సార్. ఏమి ఇచ్చామంటే, పార్టీ పెత్తనము ఎప్పుడైనా సరే గ్రౌండ్ నుంచి రాజకీయం చేసి మంచి చెడులన్నీ తెలుసుకొని డక్కా ముక్కీలన్నీ తిన్న వ్యక్తులు ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి. ఎప్పుడైనా సరే సడన్ గా వచ్చి పారాచూట్ వేసుకుని దిగి వైట్ కాలర్ తోటి కూర్చొని ఆఫీసులో పెత్తనాలు చేసే వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్ బ్లాకుల్లో ఉండే వాళ్ళకి గ్రౌండ్ లో రాజకీయం తెలియదు. రాజకీయం చేసే వాళ్ళకి రాజకీయ బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పేసి గతంలో కూడా ఈ వైసీపీ వాళ్ళకి అండ్ వీళ్ళ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చాం. ఎవరి విషయంలో? సజ్జల సలహాదారుడి విషయంలో. కారణం ఏంటి అంటే, రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని విధ్వంసాలకు కారణము జరిగినటువంటి